ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సుందరమైన జిల్లాలలో ఒకటైన తూర్పు గోదావరి, పచ్చదనం, ప్రశాంతమైన నదులు మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క సమ్మేళనం. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, గోదావరి నది ఒడ్డున మనోహరంగా ఉంది. ఇది దాని ఐకానిక్ గోదావరి వంతెన మరియు ప్రశాంతమైన పుష్కర్ ఘాట్కు ప్రసిద్ధి చెందింది. పాపికొండల సుందర దృశ్యం, దాని వంకర కొండలు మరియు నదీ క్రూయిజ్లతో ప్రకృతిలోకి ఉత్కంఠభరితమైన తప్పించుకునే అవకాశాన్ని అందిస్తుంది. మారేడుమిల్లి మరియు రంపచోడవరం వాటి దట్టమైన అడవులు, జలపాతాలు మరియు గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందాయి. ఇవి పర్యావరణ పర్యాటకానికి అనువైనవి. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన ధవళేశ్వరం బ్యారేజీ, గొప్ప గోదావరి ప్రవాహాన్ని అందంగా నియంత్రించే మరొక తప్పక సందర్శించవలసిన ఆకర్షణ. కడియపులంక దాని విస్తారమైన నర్సరీలు మరియు రంగురంగుల పువ్వులతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం పురాతన వాస్తుశిల్పం మరియు భక్తిని ప్రదర్శించే గౌరవనీయమైన శివాలయం. బీచ్ ప్రియులకు గోదావరి బంగాళాఖాతంలో కలిసే అంతర్వేది, లక్ష్మీ నరసింహుడికి అంకితం చేయబడిన పవిత్ర ఆలయంతో పాటు ప్రశాంతమైన తీరప్రాంత ఆకర్షణను అందిస్తుంది. ఆధ్యాత్మికత అయినా, సాహసయాత్ర అయినా లేదా సుందరమైన ప్రకృతి దృశ్యాలు అయినా, తూర్పు గోదావరి ప్రకృతి సౌందర్యాన్ని గొప్ప సంప్రదాయంతో మిళితం చేసి మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.